ఓకే, విష్ణురావు గారు సహజంగా ఈ సీజన్లో ఏ జ్వరం వచ్చినా, అంటే ఇప్పుడు ప్రస్తుతం డెంగ్యూ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా కూడా డెంగ్యూ కిందకే తీసుకుంటున్నారు ఎవరైతే పేషెంట్స్. దానికి సంబంధించి సహజంగా మందులు వాడుతూనే ఏ జ్వరం వచ్చినా డెంగ్యూ కిందకు భావించి ఆ బొప్పాయి ఆకులు తినటమో, లేకపోతే బొప్పాయి రసం తాగటమో, బొప్పాయి సంబంధించి రిలేటెడ్గా ట్యాబ్లెట్ వేసుకోవటం, ఇలా ప్రతిదాన్ని ఆ జ్వరం కింద లెక్కడుతున్నారు. అలా మందులు వాడటం వల్ల ప్రమాదం అంటారా కాదంటారా? ఏమంటారు, మీ సలహా ఏంటి? సార్, ఏం తింటున్నారు ఏం తినట్లేదు అనేది కాకుండా అది ఏ జ్వరం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్ ప్రభు గారు చెప్పినట్టు ఫస్ట్ ఏ జ్వరము, దాని డయాగ్నోసిస్ ఏంటి, ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క జ్వరాలు వస్తాయి. వర్షాకాలంతో పాటు కొన్ని జబ్బులు వస్తాయి, చలికాలంతో పాటు కొన్ని జబ్బులు వస్తాయి, ఎండాకాలంలో కొన్ని జబ్బులు వస్తాయి. ఈ వర్షాకాలంలో హ్యూమిడిటీ వల్ల వచ్చేటటువంటి జబ్బులు కొన్ని. ఈ వాటర్ ఎక్కడైతే స్టాగ్నేషన్ అవుతుందో, ఇంతకుముందు ప్రభు చెప్పినట్టు వాటర్ స్టాగ్నెంట్ వాటరే డేంజర్, ఫ్లోయింగ్ వాటర్ డేంజర్ ఏం కాదు. ఎప్పుడైతే స్టాగ్నేషన్ అవుతుందో ఈ మస్కిటోస్ గ్రో అవ్వడానికి అవకాశం ఉంటాయి, గుడ్లు పెడతాయి, అందులో నుంచి వాటి పాపులేషన్ డెవలప్ అయింది, ఆ పక్కన పోయేటప్పుడు కుడతాయి. అయితే డెంగ్యూలో ఏంటంటే అండి, అవి పగులు పూట మాత్రమే ఎక్కువగా ప్రమాదం, నైట్ పూట ఉండవు. ఈ పగులే ఎక్కువ కుడతాయి. ఈ డెంగ్యూ టైగర్ మస్కిటోస్ అంటారు, వాటిని చూస్తే మనం కొంతమంది గుర్తుపడతారు. తెల్ల మచ్చలు ఉంటాయి వాటి మీద, తెల్ల మచ్చలు ఉంటే దాన్ని గుర్తుపడతారు. సో ఇట్లాంటి వాటికి చాలా చాలా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ, వీటిల్లో ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డయట్ ఏం తీసుకుంటున్నారు అది కాకుండా ఈ ప్రివెన్షన్ లో ఏంటంటే, ఈ పిల్లలకు కూడా, ఇప్పుడు నాకు చిన్న పిల్లల వైద్యుని కాబట్టి నా దగ్గర పిల్లలు వస్తూ ఉంటారు, హై గ్రేడ్ ఫీవర్స్ తోని పిల్లలు వస్తుంటారు. పిల్లలకు మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఎత్తు తక్కువ ఉండటం వల్ల వీళ్ళని ఎక్కువగా దోమలు కుడతాయి ఇంకా. సో వీళ్ళకి ఏంటంటే ఫుల్ స్లీవ్స్ వేయాలి, మొత్తం స్లీవ్స్ అన్ని ఫుల్ గా వేయాలి, కింద కూడా వాళ్ళకు స్లీవ్స్ ఎక్కువగా వేయాలి, అవసరమైతే లూజ్ సాక్స్ వేయాలి, టైట్ సాక్స్ కాదు, లూజ్ సాక్స్. ఈవెన్ సాక్స్ మీద కూడా కుడతాయి అవి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ డెంగ్యూ జ్వరాలకు ఉన్న లక్షణం వెనకంగా వచ్చి ఎక్కువ కొడతాయి. ఈ చెవులు వెనకంగా, ఈ మెడలు, ఈ వెనక భాగం నుంచి ఎక్కువ కొడతాయి, ఈ చేతులకు కూడా వెనక నుంచి వచ్చే కొడతాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి హ్యాబిట్ ఈ దోమలు. ఈ వెనక పక్కంగా వచ్చి కొడుతుంటాయి ఎక్కువగా, అంటే దాదాపు ఒక వెన్నుపోటు లాగా అనుకోండి, వెనకంగా వచ్చి కొడుతుంటాయి ఎక్కువ. కాబట్టి ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డెంగ్యూ ఇవి. కాబట్టి మనం ఏంటంటే కాలర్ ని పైకి పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాలర్ కనపడకుండా ఈ చెవులు కూడా కవర్ చేసుకుంటా, అంటే సాధ్యమైనంత వరకు ఈ యొక్క సీజన్ లో పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం. ఈ యొక్క మస్కిటో రిపెల్లెంట్స్ అని కొన్ని ఉంటాయి, సరే ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటాయని కాదు, ఈ ముఖ్యంగా మోకాళ్ళ కింద, మోచేతుల కింద, తర్వాత వెనక భాగంలో ఈ యొక్క అప్లై చేసినట్టయితే అదొకటి. తర్వాత వాటర్ ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఈ డెంగ్యూ ఒక్కటే కాదండి, మలేరియా, ఏదైనా జ్వరంతో, ఆల్ వైరల్ ఫీవర్స్ ప్రెసెంట్ విత్ ద ఫీవర్ ఓన్లీ. కాబట్టి ఏ జ్వరం వచ్చినా కూడా డెంగ్యూ జ్వరమే కాదు. కాబట్టి మనం ఈ విషయాన్ని చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ప్రతి జ్వరం డెంగ్యూ జ్వరం కాదు. ఇంకొకటి ఏంటంటే, డెంగ్యూలో ఒకసారి డెంగ్యూ ఎప్పుడు వచ్చిపోయిందో మనకు తెలియదు, కానీ సెకండ్ అటాక్ గనక డెంగ్యూ వచ్చినట్లయితే ప్రమాదకరమైనటువంటి జబ్బుకు దారితీస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి డెంగ్యూ వచ్చిందని తెలిసిన వాళ్ళు సెకండ్ టైం గనక డెంగ్యూ వచ్చినట్లయితే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి, అబ్జర్వేషన్ లో ఉండాలి. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఫాస్ట్ గా తగ్గిపోతాయి. ప్రభు గారు చెప్పినట్టుగా హెమరేజిక్ నుంచి షాక్ సిండ్రోమ్ లోకి వెళ్ళిపోతారు వీళ్ళు, వితౌట్ అంటే ఆ టైం కూడా ఇవ్వదు మనకు, అంత డివాస్టేటింగ్ ఉంటది. ఏది సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కొన్ని అన్నోటీస్డ్ కూడా వెళ్ళిపోతాయండి. చాలా మందికి జ్వరాలు వస్తే వెళ్ళిపోతాయి, అందులో అది డెంగ్యూ మనకి ఏదో తెలియదు. కరోనా ఫీవర్స్ వస్తాయి, రైనో వైరస్ తోని ఫీవర్ వస్తాయి, ఇన్ఫ్లుయెన్జా తోని ఫీవర్స్ వస్తూ ఉంటాయి, మలేరియాతో ఫీవర్స్ వస్తుంటాయి, లెప్టోస్పైరోసిస్ అనేటటువంటి ఒక దాంతో బ్యాక్టీరియల్ వస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో, ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ఈ బేర్ ఫుట్ తో నడిచినప్పుడు ఈ విషయంలో చాలా, ఇప్పుడు ఒక పారిశుద్ధ కార్మికుడు ఉన్నాడు, హై గ్రేడ్ ఫీవర్ తో వచ్చాడు అంటే ఆ క్లినికల్ సెట్టింగ్ అంటాం,
ఏ పేషెంట్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎవరు, ఈయన వృత్తి ఏంటి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ చేసేటప్పుడు. కాబట్టి ఇలాంటి లెప్టోస్పైరోసిస్ అనేటటువంటి జబ్బు ఎలా ఉంటుంది, సో వీటికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ లో కంటి విపరీతమైన తలనొప్పితో పాటు ఈ రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాం, అంటే కళ్ళ వెనక భాగంలో విపరీతమైన నొప్పి, కళ్ళ వెనకాల ఎక్కువ నొప్పి వస్తుంటది అనమాట. కాబట్టి ఇలాంటివి లక్షణాలు చాలా వరకు గుర్తుపెట్టుకొని మనం ఇది వచ్చిన తర్వాత మనం కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా ఉందనుకోండి, థ్రోట్ స్వాబ్ తీస్తే కూడా చాలా వరకు తెలిసిపోతుంది. ఇప్పుడు మా దగ్గర చాలా కేసులు ఈ సీజన్ లో ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ చూసాం మేము. ఈ వైరస్ లో కూడా వాంతులు అయితే, విరోచనాలు అయితే, విపరీతమైన సిక్నెస్ ఉంటది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. మరి ఎట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్షియేషన్ అండి. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఉందనుకుంటే హై గ్రేడ్ ఫీవర్, దాని తర్వాత చికెన్ గున్యా హై గ్రేడ్ ఫీవర్ విత్ ర్యాషెస్, జాయింట్ పెయిన్స్. అంటే చికెన్ గున్యాకి ఎట్లుంటదంటే అసలు నడవలేము, గోడలు పట్టుకొని నడుస్తారు. తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ ఏంటంటే అది 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కూడా ఉంటాయి. సో ఇంత ఇవి బ్రదర్స్ అండ్ ఇదేంటంటే ట్విన్స్ లాగా ఈ డెంగ్యూ అండ్ చికెన్ గున్యా సేమ్ వైరస్, కొంచెం డిఫరెన్స్. చికెన్ గున్యాలు ఏంటంటే రిపీటెడ్ అటాక్స్ రావు. ఒకప్పుడు ఎక్కువగా చికెన్ గున్యా కూడా సీజన్ నడిచింది. సేమ్ వైరస్ వచ్చినట్లయితే ప్రమాదకరం ఉంటది. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క జనరల్ గా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ మీద, ఇప్పుడు బాయిల్ చేసి వాటర్ తాగాలి ప్రివెన్షన్ కోసం, పరిశుభ్రమైన నీళ్లు తాగాలి, ఒళ్ళంతా కవర్ చేసుకోవాలి, స్టాగ్నెట్ వాటర్ లో మనం చాలా జాగ్రత్తగా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి క్లీన్ గా ఉంచుకోవాలి. సో ఇట్లా జాగ్రత్తలుగా. ఇందులో ఇంకోటి ఉందండి, అలర్జీ ఫీవర్, హే ఫీవర్స్ ఉంటాయి. కొన్ని అలర్జీ వల్ల కూడా విపరీతంగా తుమ్ములు రావటం, జలుబులు రావటం, ఇది కూడా మనం వైరస్ ఫీవర్ అనుకుంటాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయడం కూడా చాలా కష్టం. ఒక్కోసారి ఏదైనా పోలెన్ ఉందనుకోండి, మైల్డ్ ఫీవర్ తో వస్తారు, విపరీతమైన తుమ్ములు. అంటే అలర్జిక్ ఫీవర్స్, తర్వాత వైరల్ ఫీవర్స్, ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఏదైతే ఉందో అన్ని ఒకలాగే కనపడతాయి, అన్ని ఒకలాగే ట్రీట్ చేయకూడదు. ఒక్కొక్క దానికి ఈ డాక్టర్ యొక్క అనుభవాన్ని బట్టి, పేషెంట్ సిమ్టమ్స్ ని బట్టి, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ బట్టి, ఆ టెస్టుల్ని బట్టి మనం పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు చెప్పాల్సినటువంటి జాగ్రత్తలు దాని మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా వాటర్ ఎక్కువ ఇవ్వాలి. వాటర్ డిహైడ్రేషన్ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఇవ్వాలి, లిక్విడ్ డైట్ అండ్ వాటర్. మాట్లాడదాం దాని మీద చాలా రకాలు ఉన్నాయి, దానికి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి మాట్లాడదాం ఇంకా దాని గురించి.